ఫటాఫట్ న్యూస్ని ఒకసారి చూద్దాం. సత్తుపల్లి పట్టణంలో మహిళలకు కుట్టు మిషన్లు ఇండ్ల పట్టాలను ఎమ్మెల్యే మఠ రాఘమయ్య పంపిణీ చేశారు. రేవంత్ అన్న భరోసా పథకం కింద 24 మంది క్రిస్టియన్ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు అందజేశారు. పలు వార్డులోని 16 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పట్టాలు పంపిణీ చేశారు. ప్రజల కోసం నిజాయితీగా చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలతోటి కాంగ్రెస్ పార్టీని బేరేజీ వేసుకుని అభ్యర్థులను ప్రోత్సహించారన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ డిఎస్ఓ ఆఫీసులో కామారెడ్డి డిఎస్ఓ మల్లికార్జున పుట్టినరోజు సెలబ్రేషన్స్ కార్యాలయంలో చేసుకోవడం వివాదాస్పదమైంది. అధికారి పుట్టినరోజులో రైసు మిల్లు యూనియన్ సభ్యులు పాల్గొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైసు మిల్లు ఓనర్లతో చేతులు కలిపి అధికారి చేతివాటం చూపిస్తున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. డిఎస్ఓ ఒక జిల్లా అధికారిగా ఉండి ఆఫీసులో బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడంతో పాటుగా మిల్లర్ అసోసియేషన్ నేతలను పిలిపించుకోవడంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం బలవరం మున్సిపల్ ప్లాట్ల వద్ద ఫైనాన్షియల్ వేణుగోపాల్ రెడ్డి కిడ్నాప్ అయ్యారు. ద్విచక్ర వాహనాన్ని కింద పడేసి కళ్ళలో కారం కొట్టి వేణుగోపాల్ రెడ్డిని దుండగులు ఎత్తుకెళ్లారు. తన భర్త నుంచి డబ్బులు తీసుకున్న వాళ్ళే మనీ కొట్టేందుకు కిడ్నాప్ చేశారని కోర్టు కేసులు చివరి దశకు రావడంతో బెదిరింపులకు దిగేందుకు అపహరించారని వేణుగోపాల్ రెడ్డి భార్య ఆరోపించారు. తన భర్తను రామ్నాథ్ రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, లక్ష్మిరెడ్డి, సానపరెడ్డి, ప్రతాప్ రెడ్డి మరికొందరు కలిసి కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజుపై పిలుపునిచ్చారు. పెద్దాపురం పురపాలక సంఘం పరిధిలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గుర్రాల సెంటర్ వద్ద జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానానికి స్వచ్ఛత అత్యంత ముఖ్యమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతోటి అన్ని పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలని, ప్లాస్టిక్ రహిత సమాజం కావాలని, ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఆహారాన్ని తినాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ప్రతి నెల 3వ శనివారం జరిగేటువంటి స్వర్ణాంధ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని కలెక్టర్ శ్యాంప్రసాద్ మున్సిపల్ సచివాలయ సిబ్బందితో కలిసి నిర్వహించారు. పర్యావరణాన్ని కాపాడుతామని అధికారులు, ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడుకుందాం, మన చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుందామని కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. పట్టణంలో ప్లాస్టిక్ వాడకం నిషేధించామని, ఈ నెల నుంచి ప్లాస్టిక్ బాటిల్ వాడకం కూడా నిషేధిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆటో యూనియన్ నాయకులు కొందరు తనతో పాటు తన కుటుంబాన్ని వేధిస్తూ తమను రోడ్డున పడేశారని, తనకు న్యాయం చేయకపోతే చావీ దిక్కంటూ దుర్గాప్రసాద్ అనే ఆటో డ్రైవర్ పెట్రోల్ పోసుకుని దూకేస్తారని హల్చల్ చేశాడు. చివరకు పోలీసులు స్థానికులు హామీ ఇవ్వడంతో ఆటో డ్రైవర్ తన ఆత్మహత్యత్నాన్ని విరమించాడు. ఆటో యూనియన్ సభ్యులుగా ఉన్న గుండు దుర్గాప్రసాద్, అతని తండ్రి ఏడుకొండలను 7.5 క్రితం యూనియన్ నాయకులు కొందరు తొలగించారు. తమను దుర్మార్గంగా తొలగించడమే కాకుండా తరచూ అనేక రకాలుగా వేధిస్తున్నారని, తాము వేరు ఊరు వెళ్ళిపోయినా సరే వేధింపులు మాత్రం ఆపలేదని, దీనివల్ల జీవనోపాధి కోల్పోయామని ఆటో డ్రైవర్ గుండు దుర్గాప్రసాద్ వాపోయాడు. ఈటల రాజేందర్ ఎంపీగా గెలిచిన తర్వాత తన ఎంపీ ల్యాండ్స్ నిధుల ద్వారా నాచారంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందించినందుకు బీజేపీ నేతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నాచారం డివిజన్లో అత్యంత కీలక సమస్య అయిన హెచ్ఎంటీ నుంచి ఆప్సిగూడ వరకు ట్రాఫిక్ సమస్యపై పలుమార్లు ఎంపీ ఈటల దృష్టికి తీసుకెళ్లామని స్పందించిన ఎంపీ ఈటల రోడ్డు వెడల్పు కోసం ఐసీటీ డైరెక్టర్కు లేఖ రాశారని నాచారం డివిజన్ అధ్యక్షుడు నవీన్ తెలిపారు. ఇటీవల ఎంపీ ఈటల జీహెచ్ఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకుని వచ్చిన జీహెచ్ఎంసీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించడం లేదని బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో నమోదైన 9 గుర్తింపు లేని రాజకీయ పార్టీలు చట్టపరమైన నిబంధనలు పాటించకపోవడంతో ఎన్నికల సంఘం డిలిస్టింగ్ చేసింది. రద్దయిన పార్టీలతోటి ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ, బీసీ భారతదేశం పార్టీ, భారత లేబర్ ప్రజా పార్టీ, లోక్సత్తా పార్టీ, మహాజన మండలి పార్టీ, నవభారత నేషనల్ పార్టీ, తెలంగాణ ప్రగతి సమితి, తెలంగాణ ఇండిపెండెంట్ పార్టీ ఉన్నాయి. ఈ పార్టీలన్నీ నమోదైనప్పటికీ గుర్తింపు పొందలేదని ప్రజాప్రతినిధ్య చట్టం కింద 1951 నిబంధనలు పాటించినందున చర్యలు తీసుకుంటున్నట్లుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ప్రజాభవన్లో మంత్రి సీతక్కను రంగారెడ్డి జిల్లా కడతలకు చెందిన చెంచు రైతులు కలిశారు. 27 మంది రైతులకు 1988లో కడతల మండలంలోని హనుమానపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 54 ఎకరాలను అప్పటి ప్రభుత్వం కేటాయించిందని, అయితే ధరణిలో ఆ భూములు రికార్డులకు ఎక్కలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా సేద్యం చేసుకుంటున్న భూములపైనే తమకు పట్టాలు ఇప్పించారని మంత్రి సీతక్కకు చెంచు రైతులు విజ్ఞప్తి చేశారు. వెంటనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి మంత్రి ఫోన్ చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.
బీజేపీ బీఆర్ఎస్ బంధం మరింత బలపడుతుందని, అందుకే కాళేశ్వరం పైన సిబిఐ ముందుకు వెళ్లడం లేదని కాంగ్రెస్ మాజీ ఎంపీ మద్ది యాష్కి ఆరోపించారు. కాళేశ్వరం ఏటీఎంలా మారిందని, ఎన్నికలప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడారని, ఇప్పుడు చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేస్తున్నారని యాష్కి విమర్శించారు. రేవంత్ రెడ్డి అద్భుతంగా పనిచేస్తున్నారని యాష్కి కితాబిచ్చారు. బీజేపీ వచ్చే ఎన్నికలో కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకు బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తుందని మద్ది యాష్కి ఆరోపించారు.